అక్బర్ మరియు బీర్బల్ తెలివితేటల కుండ. ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన నిండు కొలువులో సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. అప్పుడు పొరుగు రాజ్యపు రాజు పంపిన దూత విజయసభలోకి ప్రవేశించాడు. ఆ దూత చేతిలో ఒక లేఖ ఉంది. విజయ ఆ లేఖను అక్బర్కు అందించాడు. అక్బర్ దాన్ని తెరిచి చదివాడు. అందులో ఇలా ఉంది: మహారాజా, మీ రాజ్యంలో తెలివైనవారు ఎక్కువని విన్నాను. దయచేసి మా రాజుగారి కోసం ఒక కుండ నిండా తెలివితేటలను పంపగలరా? అక్బర్ ఆ వింత కోరిక చూసి నవ్వాలో ఏడవాలో తెలియక తన మంత్రి బీర్బల్ వైపు చూశాడు. బీర్బల్, తెలివితేటలను కుండలో నింపి పంపడం సాధ్యమేనా అని అడిగాడు. బీర్బల్ చిరునవ్వుతో, మహారాజా, ఇది చాలా సులభం. కాని నాకు 1 నెల సమయం, అలాగే ఒక చిన్న మట్టికుండ కావాలి అని చెప్పాడు. అక్బర్ వెంటనే ఒప్పుకున్నాడు. బీర్బల్ తన ఇంటికి వెళ్లి తోటలో ఉన్న ఒక గుమ్మడి తీగను ఎంచుకున్నాడు. అతను ఒక చిన్న మట్టికుండను తీసుకుని తీగకు ఉన్న ఒక చిన్న గుమ్మడి పిందెను ఆ కుండ లోపల జాగ్రత్తగా ఉంచాడు. రోజులు గడిచేకొద్దీ బీర్బల్ ఆ తీగకు క్రమం తప్పకుండా నీరు పోస్తూ సంరక్షించాడు. కుండ లోపల ఉన్న గుమ్మడికాయ మెల్లమెల్లగా పెరుగుతూ కుండ పరిమాణమంతా ఆక్రమించుకుంది. 1 నెల తర్వాత గుమ్మడికాయ కుండను పూర్తిగా నింపేసింది. బీర్బల్ జాగ్రత్తగా ఆ తీగను కత్తిరించి కుండను వేరుచేశాడు. ఇప్పుడు ఆ కుండ లోపల గుమ్మడికాయ పట్టనంతగా ఉంది. బీర్బల్ ఆ కుండను తీసుకుని అక్బర్ సభకు వెళ్లాడు. అక్బర్ ఆ కుండ లోపలికి చూసి విస్తుపోయాడు. దీనిని ఆ రాజుకు ఎలా పంపాలి అని అడిగాడు. బీర్బల్ దూత విజయను పిలిచి ఇలా అన్నాడు: ఇదిగో తెలివితేటల కుండ. మీ రాజుగారికి ఒక మాట చెప్పండి. కుండ పగలకుండా లోపల ఉన్న తెలివితేటలను, గుమ్మడికాయను క్షేమంగా బయటకు తీయాలి. దూత తన ఓటమిని గ్రహించి రాజభవనం నుండి వెళ్ళిపోయాడు. అక్బర్ చక్రవర్తి బీర్బల్ సమయస్ఫూర్తికి ఎంతో సంతోషించి తన మెడలోని ముత్యాల హారాన్ని తీసి బీర్బల్కు బహుమతిగా ఇచ్చాడు.